మీరు నమ్మరు, ప్రతి సోషల్ మీడియాలో ఆ నెల 2 నెలలంతా కూడా శివాజీ గారు చెప్పింది కరెక్టా రాంగ్ అని పెడితే 98% మంది ఎస్ హీస్ పర్ఫెక్ట్ అన్నదే ఓటింగ్ పడింది. నమ్ముతారా మీరు? తెలుసా మీకు ఈ విషయం? ఇప్పుడు మన దగ్గర కూడా కొంతమంది అండి ఎందుకు నెగిటివ్ తీసుకున్నారో నాకు అర్థం కాలేదు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే, ఎవరో తెలియని వాళ్ళు కాదు. నేను కొంతమందితో పనిచేసిన వాళ్ళే చాలా బలంగా ఫోర్స్ పెట్టి దీన్ని ఒక ఉద్యమంలో నడపాలని ట్రై చేశారు. కానీ నేను అనేది నాకేంటి వస్తుంది అసలు? ఆ రోజు మీరు ఎవరిని అనలేదు, యాక్చువల్లీ మీరు ఆ వీడియో చూస్తే అని అనలేదు. ఇలా అనుకుంటారు, ఎవరి మనసులో వాళ్ళు ఇలా అనుకుంటారు అన్నారే తప్ప ఈయన ఎవరిని అనలేదు. టు బి ఫ్రాంక్, నేను ఇప్పుడు అదే టైంలో నాకు తెలుసు ఎవరెవరు ఫోర్స్ చేసి ఎవరెవరు మీటింగ్లు పెట్టుకున్నారో నాకు అన్నీ తెలుసు. నాకు అందులోంచి ఆ మీటింగ్లో ఉన్న కొంతమంది మహిళలే చెప్పారు నాకు, ఇంత ఉందేంటి బ్రో నీ మీద. మేబీ నాతో పాటు పనిచేసిన వాళ్ళకి చాలా మందికి కూడా, బట్ పబ్లిక్ 95% అబౌవ్ మీకు సపోర్ట్ ఉంది సార్. అది ఓకే అండి. నేను అందరూ బాగుండాలని కోరుకుంటా కదా, వీళ్ళు ఎందుకు నా మీద ప్రతీకారం ఎందుకు అని అనిపించింది. బట్ ఓకే, ఏది ఎందుకు జరగాలో అది. నేను ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్తా కదండి, నాకు కొంచెం ఎంబ్రాసింగ్ ఉంటుంది. వాళ్ళందరూ వచ్చి మీరు అన్నది చెప్తున్నారు కానీ నాకు అది గుర్తొస్తుంది అని అనుకుంటాను నేను. మేడం, మనము ఈ సమాజంలో మనం మంచివాడిగా నటించాలన్నా, మనం మంచి ముసుగులో ఒక గ్రడ్జిలు పెట్టుకొని చేయాలనుకున్నా నేచర్ ఎవరిని వదిలిపెట్టదు. అది శివాజీ అయినా, అంజలి గారైనా, లయ అయినా, ఎవరైనా సరే. ఇప్పటికి కూడా చెప్తున్నా, ముసుగులు వద్దు మనకి, ధర్మంగా ఉందాం, న్యాయంగా మాట్లాడడం. తప్పు క్షమించండి, లేదా ఒప్పు. ఎవరో ఫోర్స్ చేస్తే, ఎవరో వచ్చి మాట్లాడుకుంటే ఏమిటవుద్ది? ఏమీ కాదు. నేచర్కి తను కరెక్ట్ చేస్తా అన్నిటినీ. ఇక్కడ నేను తప్ప మీరు కరెక్టా, మీరు తప్ప నేను కరెక్టా, ఇది కాదు. ఇక్కడ సృష్టికి ఈ నేచర్కి ఏం కావాలో అది తను చేసుకుంటా వెళ్ళిపోద్ది. నమ్మకపోతే మీ ఇష్టం. నేనైతే బలంగా నమ్ముతా, అప్పుడే నేను జాగ్రత్తగా ఉంటా. ఇది నేర్పింది సమాజం, సృష్టి రెండు కూడా. ఈ ఇంటర్వ్యూలో మీరు ఈ పాయింట్ నేను మీతో మాట్లాడుకుని ఉండలేను సార్, ఎందుకంటే మీతో ఇంటర్వ్యూ అని ఎప్పటి నుంచి అనుకుంటున్నానో ఈ పాయింట్ అప్పటి నుంచి నాలో నానుతూనే ఉంది. దండోర సినిమాలో మీరు బిడ్డ అని ఒక చోట పిలుస్తారు, మీరు జైల్లో లోపల ఉంటారు, మీ వాడు వస్తాడు చూడ్డానికి, కానీ మిమ్మల్ని చూడ్డానికి రాడు, మీ మీద విపరీతంగా కసితో కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పెద్దవాళ్ళకి తెలుసు మీరు చేసింది ఎక్కడ అందులో తప్పు లేదు అని, కానీ అతని దృష్టిలో, పిల్లల దృష్టిలో అతనికి అనుభవం లేదు కాబట్టి, అంత వయసు లేదు కాబట్టి మిమ్మల్ని ఒక శత్రువుని చూసినట్టు చూస్తాడు. కానీ మీరు అతను వెళ్ళిపోయేటప్పుడు మీరు బిడ్డ అని పిలుస్తారు చూసారా, ఆ ఎక్స్ప్రెషన్ ఉంది సార్, కనెక్టెడ్ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ పేరెంట్ అండి. చాలా అండి. నాకు ఈ దండోరా సినిమాకి నాకు వచ్చిన అప్రిషియేషన్ వాణిశ్రీ గారు చేశారు. నేను ఇప్పటిదాకా చెప్పుకోలేదు ఎక్కడ. వాణిశ్రీ గారు చేశారు. 45 మినిట్స్ మాట్లాడారండి. అప్పుడు నా ఫోను ఛార్జ్ అయిపోయింది. ఆవిడ చెప్పిన మాటలు చెప్తే ఎగ్జాగరేషన్లా ఉంటుంది అందరికీ. ఆవిడ ఎంత హృదయపూర్వకంగా చెప్పారంటే ఏడ్చేశాను నేను తర్వాత. అంటే ఫస్ట్ మనల్ని మనం గ్రేట్గా ఫీల్ అయ్యేదానికంటే ఇంకొకళ్ళ ఎక్స్ప్రెషన్ ఉంటుంది చూసారా, అది నీకు బ్లెస్సింగ్, అది నిజమైన మర్యాద, అది నిజమైన గుర్తింపు. ఒక మహానటి, ఆవిడ ఏ లాంగ్వేజ్ ఎవరు గుర్తించలేరు. మలయాళం వెళ్తే ఆవిడ మలయాళం మాట్లాడితే మలయాళీ అనుకుంటారు. అంత మహానటి నాకు ఫోన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇవాళ తెలుగు ఇండస్ట్రీలో గొప్ప నటుల పేరు చెప్పమంటే గుర్తొచ్చే పేరు జూనియర్ ఎన్టీఆర్ గారు. ఆయన మనం ఎప్పుడు చూడలేదు ఒక సినిమా గురించి అటువంటి పదాలు. చాలా సినిమాలకి బాగుంది, కంగ్రాచులేషన్స్ చెప్పారు, కానీ ఆ పదాలు ఆయన ఎంత ఫీల్ అయ్యి ఉంటే, ఆయన అసలు ఎవరు అడగకుండా ఒక ట్వీట్ పెట్టారంటే అది కావాలి. నేను తర్వాత వారిని కలుద్దామని ట్రై చేశాను కానీ లేరన్నారు, షూటింగ్ అబ్రాడ్లో ఉన్నారన్నారు. అంటే నేను అనేది అంటే మనం మాట్లాడే మాటలు మనల్ని జడ్జ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు సపోజ్ ఇంటర్వ్యూలు చేస్తున్నారు అనుకోండి, మీరు నాకు ఒక సమస్య గురించి మాట్లాడాలి అన్నప్పుడు గట్టిగా మాట్లాడతాను నేను. ఇది చాలామంది జడ్జ్ చేస్తారు, అది కరెక్ట్ కాదు. వాడికి అది, వాడు ఇది, ఎవరో చెప్పుకున్న మాటలను కూడా పర్సనల్గా తీసేసుకొని ఎందుకో ఒక రకమైన డిస్టెన్స్ మెయింటైన్ మొదలు పెడతారు, విచ్ ఈస్ నాట్ రైట్ అని నా అభిప్రాయం. రైట్ కాదా అనేది వాళ్ళ ఇష్టం. అది నేనంటే ఈ సందర్భంలోనే ఆర్టిస్టులు వాళ్ళ మధ్య ఆ చిన్న ఆ గ్యాప్లు పెరుగుతూ ఉంటాయి, కానీ కలిసినప్పుడు బాగానే ఉంటుంటారు, కానీ మాట్లాడుకోలేరు. ఇది చాలా నేనైతేనండి
ఎవరన్నా ఒకవేళ అలా ఉంటే నేను వెంటనే మెసేజ్ పెడతాను, నా వల్ల ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, ఏదైనా ఉంటే నేను కరెక్ట్ చేసుకుంటాను, ఎందుకు ఏదో చిన్న అది తెలుస్తూ ఉంటుంది గురువు నాకు అని నేను చెప్తాను. నేనేం చేశాను, ఒకవేళ నేను తెలియకుండా కూడా ఏమైనా చేసి ఉండొచ్చు, నేను మాట్లాడి ఉండొచ్చు, కరెక్ట్ చేసుకుందాం దాన్ని, హ్యాపీగా చిన్న లైఫ్ మంది. అమ్మతోడు అండి నేను ఎవరికైనా పెట్టేస్తానండి మెసేజ్, వాళ్ళు రిప్లై ఇస్తారో లేదో వాళ్ళ ఇష్టం, నాకు సంబంధం లేదు. అది కడిగేసుకున్నట్టు అయిపోద్ది, అది అయిపోద్ది. సో ఇలా బతకడం నాకు ఇష్టం అండి. కాబట్టి మీరు అన్నారు ఎక్స్ప్రెషన్స్ ఇవన్నీ కూడా మీరు ఇంకా చూస్తే కొంతమంది నేను బోన్లో చెప్పేసి నేను ఆ భారం దించేసుకొని వస్తుంటా చూసారా, దాన్ని కొంతమంది ప్రేజ్ చేశారు. ప్రతి మూమెంట్ అండి ఆ సినిమాలో, ప్రతి మూమెంట్ని మీరు నమ్మరండి. ప్రతి తెలుగు సమాజం అబ్రాడ్లో ఉన్న చాలా మంది 90% చూసారని వాళ్ళు చెప్తా ఉంటే అదండి నిజమైన సక్సెస్. మీ ఎక్స్ప్రెషన్ కి ఎంత కనెక్ట్ అయిపోయిన తర్వాత ఆ రోజు రాత్రంతా ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఏంటంటే జనరల్ గా పిల్లలు తల్లిదండ్రులను తప్పు పెట్టేస్తారు. ఇంకొక చిన్న విషయం, ఇందాక మాట్లాడుకున్న సందర్భంలోనే ఏమవుతుంటే అండి, ఈ తెలియని పెట్టుకోవటం వల్ల మనకి రావాల్సిన కొన్ని పాత్రలు కూడా మిస్ అయిపోతుంటాయండి. ఆ డిస్టర్బెన్స్, ఆ డిఫరెన్సెస్ తెలియదు. వాస్తవంగా 1-to-1 ఏం ప్రాబ్లం ఉండదు. ఎవరో మన వాడు అలాగే వీడు ఇలాగే బాబు మనం పడలేమా, ఇట్లాంటివన్నీ కూడా ఏమవుతాయంటే మంచి మంచి పాత్రలకి వాటి జీవం మిస్ అవుతా ఉంటాయి. మనం బయట నుంచి చాలా మందిని తెచ్చుకొని అంటే వాళ్ళు మహా టాలెంటే, అందులో ఏమో అనుమానం లేదు, కానీ మనం కూడా చేయగలం అనేది ప్రూవ్ చేసుకోవటానికి చాలా డిఫికల్ట్ అవుతుందండి. నిజం సార్. నేను చాలా మందిని అదే రిక్వెస్ట్ చేస్తున్నాను, నో ఐఎమ్ నాట్ లైక్ దట్, నేను అది కాదు, దిస్ ఈజ్ మీ, ఇది శివాజీ, ఇది మాత్రమే శివాజీ. నాకు ఒకవేళ వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా వాళ్ళు నన్ను అవమానిస్తే మాత్రం ఖచ్చితంగా కడిగేస్తా అక్కడే. దట్ ఈస్ మై సెల్ఫ్ రెస్పెక్ట్. హౌ డేర్ యూ. ఇదేమవుతుందంటే అండి ఆ డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ఎక్కడో వాళ్ళు ఎవరితోనో మాట్లాడతారు, వాళ్ళు ఇంకొకరితో మాట్లాడతారు, ఆయన్ని ఇలా అంట, సో వీడు తాళ్ళు తీసుకెళ్ళేసి ఏమైందంటే ఒక మంచి పాత్రలు వాటికి జీవం మిస్ అవుతాయి. అలాంటి గొప్ప పాత్రలు చేసే అవకాశం నాకు మిస్ అవుతాయి. తద్వారా సినిమాకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇది పోవాలి బ్రో, ఇది వద్దు, ఇది అది కాదు శివాజీ.